అందరికి నమస్తే. హైడ్రా పనితనం ఎట్లుందంటే ఇల్లు వీకి పందిరి వేసిరని, పందిరి వీకి ఇంకేదో వేసిరని ఇట్లా అట్లా ఉన్నది. హైడ్రా 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 అని చెప్పి అసలు ఒక్క పొలిటీషియన్ టచ్ చేస్తలేదు. చూడండి, గుర్తుపెట్టుకోండి మీరు. ఒక్క పొలిటీషియన్ ఇల్లు కూడా ఇప్పటిదాకా కూల్చలే. నోటీసులు ఇచ్చిర్రు, మళ్ళీ వీళ్ళే దానికి సంజాయిషి చెప్పుకుంటారు. ఏ పార్టీ వాళ్ళకు కూల్చలే. అధికార పార్టీకి వెళ్ళి స్టార్ట్ చేయాలని అందరూ అడిగినారు. అధికార పార్టీ వాళ్ళకు ఇప్పటిదాకా ఎవరికి ఒక్కరికి నోటీసు కూడా ఇవ్వలే. కనీసం ఒక రేవంత్ రెడ్డిలా అన్నకి ఇచ్చారు నోటీస్. అది కూడా ఆయన కోసం ఇచ్చినట్టు లేదాడా. ఇదంతా పెద్ద ప్రెషర్ అయిపోయిందని ఆ చుట్టుపక్కల ఉన్న ఒక 300-400 మందికి ఇచ్చారు. ఎందుకంటే 300-400 మందికి ఇస్తే ఎట్లా కాదు, డబ్బులు ఉన్నోళ్ళు, ఫుల్ పవర్ ఉన్నోళ్ళు, ఫుల్ అందరితో పరిచయాలు ఉన్నోళ్ళు, చంద్రబాబు నాయుడు చుట్టాలు ఉన్నారట దానిలో. ఇంకా గొప్పతనం. అడ్వకేట్స్ ఉన్నారు, రిటైర్డ్ ఇంజనీర్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు. 80% పొలిటీషియన్స్ అంట వాళ్ళు ఎట్లా కూల్చారు కదా, ధైర్యం ఉంది కదా వాళ్ళకు. వాళ్ళ అవసరమైతే హైకోర్టు పోతారు, లేకపోతే సుప్రీంకోర్టు పోతారు, ఏదో స్టే తెచ్చుకుంటారు, అయిపోతుంది. కాబట్టి వాళ్ళకు ధైర్యంగా ఒక నోటీస్ ఇచ్చిండ్రు. ఆ ఎంఐఎం అసదుద్దీన్ అక్బరుద్దీన్ వాళ్ళ కాలేజీకి ఇచ్చారు, ఫాతిమా కాలేజీకి ఇచ్చి వాళ్ళు కోర్టు కూడా పోమని తొడగొడుతుర్రు. మేము కోర్టు కూడా పోం, ఎవడొస్తారండి చేయరని. ఎవరికి దమ్ము ధైర్యం సరిపోతలేదు, అటువైపు పోతలేరు. లాస్ట్కి హైడ్రా కమిషనరే తోక ముడిచి ఆడ పిల్లలు ఉన్నారు కదా, అక్కడ పిల్లలు ఉన్నారు కాబట్టి అక్కడ పంపలేము, తర్వాత చూస్తామన్నారు. ఆయన కోసం అని చెప్పి ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీలు, లేకపోతే మల్లారెడ్డి అల్లున్ కాలేజీలు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి కాలేజీలకు నోటీసులు ఇచ్చిండ్రు. ఏమవుతుంది, ఏం కాదు. తర్వాత పల్లారాజేశ్వరి కాలేజీలకు ఇచ్చిర్రు, ఏమీ కాదు. ఎందుకంటే ఈడ ఉంది కదా ఒకటి అడ్డం, ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ బీఆర్ఎస్లో అక్కడ కేటీఆర్ లీజుకు తీసుకున్న ఫామ్ హౌస్ అని చెప్తున్నారు కదా ప్రదీప్ రెడ్డి, అక్కడ ఏదో కొలతలు 2 రోజులు కొలతలనే అక్కడ వచ్చి ఆగింది అది. ఇట్లా ఏ పొలిటీషియన్ విషయంలో చూసినా కేవలం పొలిటీషియన్స్ ఇప్పటిదాకా ఎవరు టచ్ చేయలేదు. అంటే ఎవరికి కూల్చలే. ఇప్పుడు వేరే వాళ్ళు అయితే డైరెక్ట్ ప్రొక్లోన్ పోయి కూల్చేస్తున్నారు కదా, రాత్రి అర్ధరాత్రి. మహబూబ్నగర్లో అయితే పర్మిషన్ ఉన్నవి, పర్మిషన్ లేనివి అర్ధరాత్రి 2:30కి పోయి కూల్చిర్రంట. మొత్తం ఆడ ఏమంటారు గుడ్డోళ్ళు ఇట్లా ఉన్నారు, కళ్ళు లేని వాళ్ళు, తర్వాత కాళ్ళు లేని వాళ్ళు, హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కాలనీ అది. మొత్తం అట్లాంటి వికలాంగుల కాలనీ మీద పడ్డది అర్ధరాత్రి 2:30కి. దానిలో పర్మిషన్ లేని కొన్ని ఉన్నాయంట, పర్మిషన్ ఉన్నాయి కూడా కూల్చేసిండ్రు. ఇక మనకి బస్తీలకు ఇచ్చిండ్రు, చూస్తున్నాం కదా, బస్తీలకు ఇచ్చిర్రు. అవి ఎప్పుడు కూలుస్తారు అన్నట్టు వాళ్ళు భయపడుతున్నారు పాపం. ఎప్పుడు ఏ పెద్ద కారు వచ్చినా భయపడుతున్నారు, ఎవరు వచ్చిర్రు ఏ కథను కూలగొడతారేమో అని. ఇక మనకు అపార్ట్మెంట్స్ పేరు ఊరు లేని బిల్డర్స్ సంబంధించిన మొత్తం కూలగొట్టేసిండ్రు. పేరున్న బిల్డర్స్ ఎవరు కూలగొట్టలేదు సుమా. పేరున్న వాసవి వాళ్ళేమో అపర్ణ వాళ్ళు మొత్తం ఒక గూడెం అంతా కబ్జా చేసి పడేసి ఊరు మొత్తం కబ్జా చేయాలని డిసైడ్. నిన్ననే వాళ్ళు వచ్చి సోమాజీ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిండ్రు. మరి అపర్ణ వాళ్ళకు నోటీసులు ఇచ్చిర్రా? వాసవి వాళ్ళకు ఇక్కడ మైసమ్మ చెరువు మొత్తం కబ్జా చేశారు కూకట్పల్లిలో. వాళ్ళకి ఇస్తామన్నారు, ఇచ్చిరో లేదో తెలియదు, నోటీస్ ఇచ్చిరో లేదో తెలియదు, ఇప్పటిదాకా సౌండ్ లేదు. మరి వాళ్ళు కోడుకోతే ఆ వార్తకు బయట తెలుస్తుంది, రాలేదు. ఇట్లా పొలిటీషియన్స్ సంబంధించిన ఏ పార్టీ వాళ్ళవి కూడా ఇప్పటిదాకా కూల్చలే. కేవలం సామాన్యులవి మాత్రమే కూల్చింది హైడ్రా. పొలిటికల్ వాళ్ళకు ఒక రూలు, సామాన్యులకు ఒక రూలు అనే క్వశ్చన్ ఒకటి ఉంది. పొలిటికల్ వాళ్ళలో మళ్ళొక వివక్ష ఉంది. పొలిటికల్ వాళ్ళలో ప్రతిపక్ష నేతల గెస్ట్ హౌస్ల దగ్గర, ప్రతిపక్ష నేతల ఇళ్ళ దగ్గర హడావిడి చేస్తున్నారు. అధికార పార్టీ వాళ్ళ దగ్గరికి ఎవరికి పోలేదు ఇప్పటిదాకా. అందరూ తొడగొట్టి సవాల్ విసురుతున్నారు, మేము కూలగొట్టుకుంటామంటే మేము కూలగొట్టుకుంటాం. మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మేము కూలగొట్టుకుంటాం, మాకు నోటీస్ ఇస్తే కూలగొట్టుకుంటాం, రమ్మానండి. మీరు అధికారంలో ఉన్నారు కదా, రాజీనామా చేయండి. ఒక పక్క మీరు మంత్రి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్కి రాజీనామా చేయండి. నాకు తెలిసి రేపు ఎల్లుండో ఆఫీసర్లు మీ దగ్గరకు వస్తారు. మీరు రెవెన్యూ శాఖ మంత్రి, మీ ఇంటికి ఎవరు వస్తారు? ఇప్పుడు ఎవరు రారు. మీ అధికారం కోల్పోయినాక నెక్స్ట్ వేరే గవర్నమెంట్ వస్తారు చూడు, అప్పుడు వస్తారు ఆఫీసర్లు మీ దగ్గరికి. మహేందర్ రెడ్డి అయితే డైరెక్ట్గా చెరువులనే కట్టేసిండు. మహేందర్ రెడ్డి దగ్గరికి ఎవరు పోతోలేరు. ఆయన కూడా నాకు నోటీస్ ఇస్తే కూలగొట్టుకుంటా అంటున్నాడు, కూలగొడుతోలేరు, ఎవరు పోతోలేరు. నోటీస్ కూడా ఇప్పటిదాకా మహేందర్ రెడ్డి గెస్ట్ హౌస్కు నోటీస్ ఇవ్వకుండా హైడ్రాకు ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి నోటీస్ ఇచ్చినా కూడా వేస్ట్. మీ చిత్తశుద్ధి అక్కడనే పోయింది. రేవంత్ రెడ్డి గారు, మీరు హైడ్రా ఎవడొచ్చినా ఆగం, ఎవడొచ్చినా లేపం అంటారు కదా, మీరు మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్కు నోటీస్ ఇవ్వకుండా మిగతా వాళ్ళకి ఇవ్వడం వేస్ట్. మీ చిత్తశుద్ధి అక్కడనే బయటపడుతుంది. మహేందర్ రెడ్డి కళ్ళకేలే కనిపిస్తుంది. మూడు పక్కల నీళ్ళున్నాయి. ఇంకా చాలా నేను చెప్పిన కదా, అజీజ్ నగర్లో చాలా ఫామ్ హౌజులు, చెన్నూరు ఎమ్మెల్యే వాళ్ళ ఫామ్ హౌస్ ఉంది, కొలిపియండి. ఆ గోడలు ఉన్నాయి త్రిబుల్ వన్లో, కొలగొట్టియండి. ఇంకా ఏమేమి ఉన్నాయంటే అవన్నీ వస్తాయి, రేపు మా లెక్కలకు వస్తాయి, అవన్నీ కొలగొట్టండి. మీరు ఒక్క టచ్ చేయకుండా పొలిటీషియన్స్లో అధికార పార్టీ వాళ్ళకు ఒక రిజర్వేషన్ ఉంది, ప్రతిపక్ష పార్టీ వాళ్ళకు ఒక రిజర్వేషన్ ఉంది. ఇట్లా మొత్తానికి రిజర్వేషన్స్ ఉన్నాయి ప్రతిపక్ష పార్టీ వాళ్ళకు అందరికీ. కానీ జనాలకి రిజర్వేషన్ లేదు. జనాల మీదకి మాత్రం వస్తున్నారు. జనాల మీదకి మాత్రం అందరికి నోటీసులు ఇచ్చే ప్రక్రియ స్టార్ట్ అయింది. నోటీసులు ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోండి సుమా.
అందరికి నోటీసులు, బస్తీలకు నోటీసులు వచ్చినాయి. రేపో మాపో కాలనీలో అందరికి నోటీసులు వస్తాయి. రామంతపూర్ చెరువు వెనుక ఉన్న రవీంద్రనగర్ కాలనీకి నోటీసులు వస్తాయి. ఇంకెక్కడో నల్ల చెరువు వెనుక ఉన్న కాలనీలకు నోటీసులు వస్తాయి. ఉప్పల్ల చెరువు వెనుక ఉన్న కాలనీ నోటీసులు వస్తాయి. మల్కాజ్గిరిలో ఉన్న దానికి నోటీసులు వస్తాయి. ఆల్మాస్గూడలో ఉన్న దానికి నోటీసులు వస్తాయి. సర్నార్ చెరువు వెనుక కట్టిన నోటీసులు వస్తాయి. ఇట్లా చాలా వస్తాయి నోటీసులు. అన్ని ప్రిపేర్ చేస్తున్నారు మొత్తం. నోటీసులు ఇచ్చి ఒకటి కూలగొడతారు ఇంకా. కానీ ఇప్పటిదాకా నోటీసులు ఇచ్చిందే చాలా తక్కువ మంది పొలిటీషియన్స్కి. అది అధికార పార్టీలో ఒక్కరు కూడా ఇవ్వలేదు. అసదుద్దీన్ ఓవైసీకి ఇచ్చారు, కూలలేదు. బీఆర్ఎస్లో కొంతమందికి ఇచ్చారు, కూలలేదు. ప్రతిపక్షం ఉన్న వాళ్ళకు నోటీసులు దాకా వచ్చింది, కూల్చేదాకా రాలే. అధికార పార్టీలకు నోటీసు కూడా ఇవ్వాలి ఇప్పటిదాకా. ఇట్లా నాకు అనిపిస్తుంది మొత్తం ఈ హైడ్రా పొలిటీషియన్స్ ఒకలాగా, పొలిటీషియన్స్లో అధికార పార్టీ వాళ్ళు ఒకలాగా, సామాన్యులు ఒకలాగా చూస్తున్నట్టు చాలా క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు అందరికీ రూల్స్ ఒకటే కదా. వాళ్ళకు వేరే హక్కులు, మనకు వేరే హక్కులు ఉంటాయా? మనము అదే రాజ్యాంగం కింద ఉన్నాం, వాళ్ళు అదే రాజ్యాంగం కింద ఉన్నారు. ఇంకా మనోళ్ళు ఏమో కొనుగోలు పాపం. సామాన్య ప్రజలు కొన్నారు. సామాన్య ప్రజలు ఎవరో బిల్డర్ అమ్మితే తెలియక కొన్నారు. నేను ఆయన ఎవరు సీఎం వాళ్ళ అన్న అంటున్నాడు, తిరుపతి రెడ్డి. నేను 2016లో కొన్నా, నాకు తెలియదు ఇల్లు ఎఫ్టీలు ఉన్నప్పుడు ఎవరు చెప్పలేని. మీకే ఎవరు చెప్పకపోతే ఆ సామాన్య జనాలకి ఎవరు చెప్తారు? ఇది ఎఫ్టీఎల్లో ఉన్నది, చెరువు కింద ఉన్నది ఎవరు చెప్తారా? ఎవ్వరు చెప్పరు. ఆడున్న బిల్డింగ్స్ చూస్తారు, పక్కన ఇల్లు చూస్తారు, రోడ్డు ఉన్నది, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, కరెంట్ పోల్స్ చేసిన ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు. మీరంతా ఎల్ఆర్ఎస్ కట్టించుకున్నారు, పర్మిషన్లు ఇచ్చినారు, ఆ ఇల్లు కట్టడానికే కొన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళకి నోటీసులు ఇస్తారు. వాళ్ళకి నోటీసులు ఇస్తే వాళ్ళు ఎడిపోవాలి. ఇప్పుడు చెరువులు వెనుక ఉన్న లక్షల మందికి నోటీసులు ఇస్తే వాళ్ళు ఎడిపోతారు. ఇప్పుడు పొలిటీషియన్స్కు ఇట్లా, సామాన్యులకు అట్లా. అసలు ఈ హైడ్రా పనితీరైంది. హైడ్రా విషయంలో క్లారిటీ ఉందా? ఎవరికైనా హైడ్రా కమిషనర్ కన్నా క్లారిటీ ఉందా? రంగనాథ్ గారు క్లారిటీ ఉందా? ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఉందా? పక్కన వాళ్ళు జబ్బలు ధరిచి మీరు సూపర్ హీరో ఒక్క ఇన్కన్ఫ్యూషన్ గురిస్తే మీకు మంచి పేరు వచ్చిందేమో, కానీ మిగతా దాని విషయంలో జనం చాలా తిక్క మాట్లాడుకుంటారు మీ మీద, రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే జనాల దగ్గరకు వస్తే ఎవరికైనా ఉంటుంది, చప్పాలు మస్తు కొడతాం. మన మీదకి వచ్చినప్పుడు తెలుస్తుంది నొప్పి. ఇప్పుడు సామాన్య జనాలకి ఇప్పుడు నోటీసులు ఇస్తుంటే మెల్లగా అర్థమవుతుంది. మీరు రియాలిటీ ఆలోచించండి. ఇప్పటిదాకా అయ్యింది, ఇప్పటి నుంచి చూద్దాం. ఇప్పటి నుంచి ఒక్క అడుగు కూడా కబ్జా కానియకుండా మేము హైడ్రా ఏర్పాటు చేస్తామంటే ఎవరికి ఇబ్బంది లేదు. కానీ మీరు 1974 లెక్క ప్రకారం అందరికీ మీరు నోటీస్ ఇచ్చుకుంటూ పోతే, పొలిటీషియన్స్ మాత్రం మీరు సేవ్ చేసుకుంటూ పోతే మీరు జీవితంలో మళ్ళీ గెలవరు. జీవితంలో అట్లాంటి సిచ్యువేషన్ జనం అన్నీ చూస్తున్నారు. ఒక్క పొలిటీషియన్స్ మీరు ప్రతిపక్ష వాళ్ళకు కూడా కాదు, ముందు అధికార పార్టీ వాళ్ళకు నోటీసులు ఇవ్వండి. అధికార పార్టీ పొలిటీషియన్స్ కూలగొట్టండి. ముందు ఎంఐఎం వాళ్ళది కూలగొట్టండి. ఎంఐఎం వాళ్ళ ఓవైసీ హాస్పిటల్ కూడా చెరువేనట. ఓవైసీ హాస్పిటల్ కూడా చెరువులే ఉందంటున్నారు. అది కూడా చూసుకోండి ఒకసారి. అది కూడా కూలగొట్టండి. ఏమేమి ఉన్నావో చూసి అన్నీ కూలగొట్టేసి అధికార పార్టీలో కూలగొట్టి, ఎంఐఎంలు మేము మిత్రపక్షంలో కూలగొట్టి, ప్రతిపక్షం వాళ్ళకి వచ్చి ప్రతిపక్షం దగ్గర నుంచి బయటికి రండి. అంతేగాని మీరు సామాన్య జనాలను టార్గెట్ చేస్తే మాత్రం సమాజం క్షమించదు మిమ్మల్ని. ఇట్లా పొలిటీషియన్స్ అందరూ సేఫ్ అవుతున్నారు, చూసుకోండి. తప్పించుకుంటున్నారు. అధికార పార్టీ వాళ్ళని ఇంకా బాగా తప్పిస్తున్నారు. అధికార పార్టీ తప్పిస్తున్నది, సామాన్య జనాల మీద మాత్రం బుల్లోర్స్ పంపిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.